వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ అర్ధవరంలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పండి సార్, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్కారం అండి. మా హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ అర్ధవరం నా పేరు ఎంవిఎస్ఎస్ రామాన్యాలు. ఇక్కడ నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 186 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని తరగతి రూములు ఉన్నవి, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నవి, అలాగే టీచర్స్ కూడా వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. టాయిలెట్స్ ఉన్నవి, మిడ్ డే మీల్ ఉంది, అన్ని యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది, అలాగే షూస్ ఇవ్వడం జరిగింది, అలాగే అమ్మఒడి. అదేవిధంగా మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? సార్, గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిర్ణయించినటువంటి మెనూ ఫాలో అవుతూ మాకు ఒక సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ వారు మిడ్ డే మీల్ సమకూరుస్తున్నారు, పంపిస్తున్నారు. అది 5 రోజులు ప్రతి విద్యార్థికి గుడ్డు, అలాగే చిక్కీ వారానికి 3 రోజులు చిక్కీ అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఐరన్ ఉన్నటువంటి ఫుడ్ లభిస్తుంది, ప్లస్ అలాగే ప్రోటీనైజ్డ్ ఫుడ్ కూడా లభిస్తుంది. రైస్ కూడా ఫార్టిఫైడ్ రైస్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది. దీంతో పాటుగా 3 రోజులు చిక్కీ ఇస్తే మరొక 3 రోజులు రాగి జావా, దానిలో కూడా ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు దాన్ని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పిల్లలకి అందుతుంది. విద్య బోధన, టీచింగ్ వేస్, మెథడాలజీ ఎలా ఉంది? Good morning, sir. I am Someshwar Rao, working as school assistant English at JP High School Ardhavaram. In our school, all the curricular activities are going well, especially according to the NEP. There are the new textbooks, and the textbooks are changed according to the NEP, and the exercises or the content, the new vocabulary are introduced, and the slower learners are given more importance to the introduction of the new vocabulary, and thereby various exercises in listening, speaking, reading and writing are implemented according to the standards of the students. Regular homework is given to the students, and for 10th class students there is a mission march program in which every day each subject is conducted a test, and also emphasis on the rising stars and shining stars are being implemented in the classroom, and regular intervals of regular program of the regular progress of the students are intimated to the students as well as the parents. We are trying our best to implement mission march successfully in the school. There are IFP panels, and IFP panels are used regularly to 8th to 10th class students, and one new program is that the clickers. The clickers are being used regularly for 9th class students also. The curricular program is going as no tension or no stress for the students, because we are giving the homework according to the standard of the student only. We are giving some words or the sentences or according to reading a paragraph, etc., and we are giving homework according to the standard of the student only, and also we conduct some remedial classes for the students who are. ఓకే సార్, మీ మరి ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు? మా స్కూల్లో విద్యార్థులకి ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఒక కుటుంబంలో తల్లికి వందనం స్కాలర్షిప్ పడింది సార్. అలాగే ఫ్రీ యూనిఫామ్, షూస్, సాక్స్లు, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ బ్యాగ్స్ ఇవి పిల్లలకి అందిస్తున్నారు. వీటిని పిల్లలు సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలి. అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గడపడం జరుగుతుంది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా చదవాల్సిన అవసరం లేకుండా మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఇక్కడ విద్య చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలని పేరెంట్స్ ప్రిఫర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు అర్ధవరం జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారని బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒత్తిడి లేని విద్య ఇక్కడ చెప్పబోతుంది. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది. ఆరోగ్యకరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా డబ్బులు వస్తుంది. ఇన్ని ఫెసిలిటీ ఉండగా మీరు ఎందుకు పక్క వెళ్తున్నారని హెచ్ఎం గారు బాధపడుతున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి ఈ స్కూల్ విజిట్ చేయండి. ఈ స్కూల్ అన్ని చూడండి. మీకు అంతా బాగుంటేనే మీరు జాయిన్ అవ్వమని మరొకసారి చెప్తున్నాము. 1 year చదవండి. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే మీరు కంటిన్యూ చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాం. మరి ప్రియమైన విద్యార్థులారా, ఇది మన స్కూలు, మన పని మన స్కూల్ని కాపాడుకోవాలి, రక్షిత మనందరి బాధ్యతని తెలియపరుస్తున్నాం. ఈ స్కూల్ని ఇంత క్రమశిక్షణగా, ఎంత మరి అనుభవంతో, మరి ఇటువంటి డిసిప్లైన్, మంచి డిసిప్లైన్ తో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ద లెజెండరీ హెచ్ఎం, ద విజనరీ హెచ్ఎం, ద బెస్ట్ హెచ్ఎం గారు కంగ్రాచులేషన్స్ సార్. హార్ట్లీ వెల్కమ్. ఈఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట. ప్రభుత్వం వారు పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు, ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ప్రోత్సాహకంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రోత్సాహకంగా అమౌంట్ని జమ చేస్తున్నారు. వెరీ గుడ్.